మనకి చాలా కాలం నుంచి ఉన్నటువంటి సెంటిమెంట్ ఉంటుందండి. అమావాస్య రోజు ఆడపిల్ల కానీ, మగ పిల్లవాడు గానీ పుట్టినట్లయితే, మగ పిల్లవాడిని పుట్టినప్పుడు మనం ఒకటే భావిస్తాం. మనం సంపాదించిన ఆస్తి గానీ, ఏది కానీ పిల్లలకి మనం ఇవ్వలేము, అయిపోతుంది అని అనుకుంటాం అమావాస్య రోజు. అదే ఆడపిల్ల పుడితే, అమావాస్య రోజు ఆడపిల్ల, ఈ అమ్మాయికి అన్ని దుర్లక్షణాలే వచ్చేస్తాయని. కానీ మీరు మెడ్రాస్ వైపు చూడండి, అమావాస్య రోజు అమ్మాయి పుడితే కళ్ళకద్దుకుంటారు. అబ్బాయి పుడితే వాడిని అసలు కింద కాలు పెట్టనివ్వరు. వాళ్ళకి అమావాస్య అంత పవిత్రమైన తిథి. ఇది మన మైండ్‌లో ఉన్న భావనే. అయినప్పటికీ కూడా అమ్మాయి మంచిదా? అబ్బాయి మంచివాడా? అమావాస్య రోజు అంటే మొట్టమొదట పుట్టే సంతానం తప్ప మిగిలిన సంతానం అమావాస్య రోజు ఏం ప్రాబ్లం లేదండి. మొట్టమొదటి సంతానము అమావాస్య రోజు పుట్టినప్పుడు మాత్రం పిల్లలకి ఇబ్బందులుంటాయి. వాళ్ళకి ఇబ్బందులుంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా పేరెంట్స్‌కి కూడా ఇబ్బందులు తగ్గుతాయి. అదే కనుక అబ్బాయి రెండో సంతానమైనా, అమ్మాయి రెండో సంతానమైనా అమావాస్య తిథికి పెద్దగా పట్టింపులు లేవు. కేవలం మొట్టమొదటి సంతానమే. సిజేరియన్ అనుకోండి, పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు ఒక్కరోజు కష్టపడిపోయి అయినా సరే. ఎందుకంటే లైఫ్ అంతా బాధపడే కంటే ఒక్కరోజు పోస్ట్‌పోన్ చేసుకోండి. నార్మల్ అనుకోండి, భగవంతుడు అదే రాశాడు కాబట్టి అనుభవించేయాలి.